నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ ఇందు. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికి ఆదర్శం. మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడి. ₹15 కోట్లతో 32 ఎకరాల్లో ఆటో నగర్ ఏర్పాటు. భూమి పూజ చేసిన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్. పేద మైనారిటీ మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకారం. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వ్యాఖ్య. పదవులు పన్నుల కోసం డబ్బులు తీసుకున్నారని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. ప్రత్యర్థులకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సవాల్. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శమని మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సీతారాంపురం చందనవెల్లి పారిశ్రామిక వాడలో 1770 కోట్ల పెట్టుబడులతో చేపడుతున్న సింటెక్స్ కిటెక్స్ పరిశ్రమల యూనిట్స్ కు మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ చిత్రపటంలో షాబాద్ మండలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, జిల్లా చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాల యాదయ్య, జిల్లా కలెక్టర్ హరీష్, టీఎస్ఐఎస్ ఎండి వెంకట నరసింహారెడ్డి, వెలఫ్ అధినేత బాలకృష్ణ గోయంక, కీటెక్స్ అధినేత జకాబ్, పలువురు సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, మా తమ్ముడు సోదరుడు, మీ అందరికీ మా జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అనితా హరినాథ్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, గౌరవనీయులైన ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంచుకుంటున్న సోదరులకు, సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారాలు. సీతారాంపూర్ గ్రామంలో ఈరోజు 2 ముఖ్యమైన కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ మీ కళ్ళ ముందటనే షాబాద్ మండలంలో అటు చందనవెల్లి కానీ ఇటు సీతారాంపూర్ కానీ ఇవాళ పరిశ్రమలతో మొత్తం ఈ ప్రాంతానికే తలమానికంలాగా, ఈ ప్రాంతానికే వన్నె తెచ్చేలాగా, అందరం కూడా సంతోషపడేలాగా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా తయారవుతా ఉన్నది. ఇవాళ మొత్తం సీతారాంపూర్ లో చందనవెల్లిలో తయారు అయిన టైల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ ప్రపంచానికి ఉత్పత్తి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ కిటెక్స్ అనే సంస్థ దాదాపు 250 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పొడవైన అసెంబ్లీ లైన్ ఈ రోజు మన సీతారాంపూర్ గ్రామంలోనే ఏర్పాటు చేయబోతా ఉంది. దానివల్ల ఇక్కడ వేలాది మంది మహిళలకు ఇక్కడ ఉపాధి అవకాశం కూడా మీకు దొరకబోతా ఉన్నది. అదేవిధంగా సింటెక్స్ అని మీకు తెలుసు, సింటెక్స్ కంపెనీ మీకు తెలుసు, మన ప్రతి ఊళ్ళో ట్యాంకులు ఉంటాయి. వాళ్ళు కూడా ఇక్కడనే ఒక యూనిట్ పెడతా ఉన్నారు. రెండింటికి సంబంధించి దగ్గర 1700 కోట్ల రూపాయలతో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి మా ఎమ్మెల్యే 2021 నుంచి పైసలు కావాలి, సీతారాంపూర్ లో కూడా పైసలు కావాలి, గుడి గురించి కూడా డబ్బులు కూడా కొంత జమ అయినాయి. మంచిగా బ్రహ్మాండంగా దాన్ని కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు చెప్పినారు. అందరితో కలిసిమెలిసి ఉండే నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం, వారిని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉన్నది. బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించుకోండి. గతంలో ఎట్లా అంటే నేను 2001 నుంచి ఆటోమొబైల్ రంగానికి చెందిన కార్మికులు, వ్యాపారులకు ఒకే చోట ఆటో నగర్ గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుమారు 32 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ అన్నారు.
గూడూరులో నూతనంగా ఏర్పాటు కానున్న ఆటో నగర్ కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఆటో నగర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు ఆటో నగర్ లో తమ వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుండి రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాతీయ రహదారికి కనెక్షన్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు గూడూరుకు ఒక ఆటో నగర్ కావాలని. ఎందుకంటే అది ఒక తూర్పు వైపు కనుక మనం ఆలోచించుకుంటే పెరుగుదలకు అవకాశం లేకోకుండా, అటు చూస్తేనేమో కాలువలు ఉన్నాయి, చల్ల కాలువలు అవి ఉన్నాయి, ఇటు చూస్తేనేమో ఒకవైపు చూస్తేనేమో రైల్వే ట్రాక్ ఉంది, మరోవైపు చూస్తేనేమో చెరువు ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అవకాశాలు లేకోకుండా గత 100 సంవత్సరాలుగా అలా ఏమైందంటే ఈ హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే జనాభా కానివ్వండి, వాహనాలు కానివ్వండి బాగా తూర్పు వైపు పెరిగిపోయాయి. ఎందుకంటే అంత హాస్పిటల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అలాగే మార్కెట్లు కానీ అన్నీ ఉండడంతో గూడూరుకి ఒక ఆటో నగరు చాలా అవసరం. ఎందుకంటే చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోవడం, కాలుష్యతం కూడిన కొన్ని పరిశ్రమలు అక్కడ ఉండిపోవడం, ఆ పార్కింగ్లు రిపేర్లు అన్నీ అక్కడ జరగడం వల్ల ఉన్న దృష్టికి తీసుకొచ్చారు పెద్ద నాయకులందరూ కలిసి. అప్పుడు వెంటనే ఒక ఆటో నగర్ కొరకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ చేయించి, దాంతోపాటు ఇండస్ పరిశ్రమల మంత్రివర్యులు అమర్నాథ్ గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏపీఐసిసి ఎండి గారికి, చీఫ్ ఇంజనీర్ గారికి వివేకానంద రెడ్డి గారికి, అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్న భాస్కర్ రెడ్డి గారికి, మిగిలిన తదితర ఆఫీసర్లకి, తర్వాత ఇక్కడ మన తిరుపతి డిస్ట్రిక్ట్ ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జనరల్ మేనేజర్ గారికి కానివ్వండి, అలా ప్రతి ఒక్కరు కూడా అది సహాయం చేయడం వలన ఎన్నో సంవత్సరాలుగా ఉండిపోయిన ఆటో నగరు మనకి గూడూరు దక్కిందని చెప్పి నేను సగర్వంగా వైఎస్ఆర్ పార్టీ తెలియజేస్తున్నాను. ఇంతవరకు అయింది ఏమిటంటే పూర్తిగా అయిపోవడం, చక్కగా 75 ఎకరాల్లో ఎంతో ఆధునికరమైన ఇక్కడ వస్తుంది కనుక గూడూరు ప్రజలకు నేను తెలియజేసేది ఏమిటంటే, ఎవరెవరైతే అక్కడ ఈ ఆక్షేపణతో కూడిన పరిశ్రమలు ఏమైనా ఉన్నాయో, అది స్క్రాప్ కానివ్వండి, ప్లాస్టిక్ స్క్రాప్ కానివ్వండి, అలాగే ఇనుము స్క్రాప్ కానివ్వండి, వేస్ట్ పేపర్స్ కానివ్వండి, అలాగే యాన్సిలరీస్ షాప్స్ కానివ్వండి, రిపేర్ షాప్స్ కానివ్వండి, అన్నీ కూడా దయచేసి ఇక్కడికి రండి. ఎందుకంటే గూడూరు, కొత్త గూడూరు వస్తుంది ఇక్కడ. అది గ్రేట్. పేద మైనారిటీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం కింద 180 మంది మహిళలకు తన క్యాంప్ కార్యాలయంలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేషన్ అర్చన జయప్రకాష్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, మైనారిటీ నాయకుడు సయ్యద్ ముజమిద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. नगर कॉन्स्टिट्यूंसी के एमएलए प्रकाश गौड़ साहब, शमशाबाद चेयरमैन, म्यूनसिपल चेयरमैन सुषमा महेंद्र रेड्डी मैडम, अर्चना मैडम, राजेंद्र नगर कॉरपोरेटर डीएम और यहाँ पर मौजूद तमाम ख़वातीन और हज़रात, आज जिस तरह हम सब यहाँ पर जमा हुए हैं, ये हमारे मुस्लिम ख़वातीन घर से बाहर निकलकर रोज़गार की तलाश में नहीं जाती हैं, तो इसीलिए उन्होंने हमारे हाथ मजबूत को एक दुश्मनों के सर का देख लेते थे।
वो नौबत नहीं है। आज अपने मुख्यमंत्री साहब एक ही बोलते, पूरे हिंदू मुसलमान हर मजहब के लोग भाई बंदी से बिना खुशी से फिरना बोल के अपने मुख्यमंत्री साहब ने करा। ये स्कीम देख रहे हैं आप लोग, अभी आज मशीन दे रही, घर में हमारे भाई ना बैठते, घर में रहते, उनको कुछ भी काम नहीं रहता, ये मशीन दिए तो थोड़ा बहुत सीख लेके उनके घर के कट से तो कोई निकलता बोल के अपने मुख्यमंत्री साहब सोच के ये स्कीम लगाई। आप लोग शादी मुबारक भी देख रहे, हर 3 महीने के एक बार 7 करोड़ रुपए दे रहे हैं, और 3 महीने के एक बार अपने कॉन्सेंस में 7 करोड़ रुपए एक ही कॉन्सेंस में दे रहे बोले तो सोचने की बात है। कल्याण पथकमों हर पथक पे केसीआर साहब ने दे रहे, जो घर के भी एक स्कीम निकाले, पुराना घर किसी का है निकाले का बनने का है तो 3 लाख रुपए भी देने के वास्ते हमारे मुख्यमंत्री साहब करे। ये पूरे स्कीम आप लोग लेना, कहीं कुछ छोड़ना, गवर्नमेंट जो दे रहे अपने को केसीआर साहब के सोच के दे रहे। डबल बेडरूम अभी अपने पास 2000 कर दिया अभी तक, अभी आने वाले किसी को आता किसी को नहीं आता, बाद आने वाले सब तो अप्लाई कर लिए, सबको आता अप्लाई कर लिया, आगे पीछे आता। परसों 500 दिए, परसों 500 दिए, अभी 1000 दिए। अभी किसको साथ आप लोगों को फोन आता, कौन कौन अप्लाई कर रहे, फोन आते सबको, जो आए सब मुझे खुशी है ना। नया साल अभी फिर कैसा दिलाना वो भी हम सोच के मुख्यमंत्री साहब से बात करके दिलाएंगे। इस बात से एक ही अम्मा बोलने का, गवर्नमेंट में जो अपन एक घर चलाते, अपन 4 बच्चे रहते, अपने 4 बच्चे सुकून में रहते, अपन सुकून में रहते माँ बाप। अगर एक కడియం శ్రీహరి అంటేనే నిర్ఖాసైన మనిషి అని, ఎవరికైనా పదవులు ఇస్తానని గాని, ఎవరికైనా పని చేసి పెడతానని డబ్బులు తీసుకున్నానని గాని నిరూపిస్తే వెంకటాపూర్ లో గాని హనుమకొండలో గాని నడి రోడ్డు పైన ముక్కు నేలపై రాస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఐనవోలు మండలం వెంకటాపురంలో పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే నియోజకవర్గాన్ని శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని, ఆయా ప్రాంతాల్లో ఇక్కడి అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. నేను ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేసుకుంటున్నా. దయచేసి చివరిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేను మిమ్మల్ని చూడగానే నాకు విషయం అర్థమైపోయింది. ఇంత బ్రహ్మాండమైన స్వాగతం పలికారు. ఇంకా వెంకటాపూర్ గ్రామంలో నేను వాస్తవంగా కార్యకర్తలతోని ఒక 100-200 మంది వస్తారేమో, వాళ్ళతో కోసం ఇట్లా కూర్చొని ముఖాముఖి మాట్లాడుకుందాము, పరిచయాలు చేసుకుందామని నేను అనుకున్నా. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టే వచ్చిండు, ఆ బతుకమ్మలు తెచ్చిళ్ళు, బోనాలు తెచ్చిళ్ళు, అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉత్సాహంగా మరి డబ్బులతోని స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం అయినట్టుగానే ఈ రోజు జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నేను ఎప్పుడు కూడా నా ఎన్నికల ప్రచారాన్ని వెంకటాపూర్ గ్రామం నుంచే చేస్తాను. కానీ ఇవాళ నేను అనుకోలేదు నా ఎన్నికల ప్రచారం ఇక్కడ జరుగుతుందని. కానీ మీరు నా ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ, మరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మా చెల్లెళ్ళ యొక్క అక్కలు పెద్దగా ఇవ్వడలేరు, మా చెల్లెళ్ళ యొక్క ఆశీర్వాదం నాకు ఉండాలని, మా అక్కల ఆశీర్వాదం ఉండాలని, మా అన్నలు తమ్ములు అందరూ కూడా సౌహృదయంతో కష్టపడి పనిచేసి పెద్ద మొత్తంలో వెంకటాపురంతా ఒకటై రేపటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు ధర్నాకు దిగాయి.
ఏంటి అన్ని దానాల కంటే అన్నదానం మిన్నా అని ముసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండు రంగారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో 10వ వార్డులో ఫ్రెండ్స్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 15వ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్స్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలన్నారు. సనాతన ధర్మాన్ని మానవతా విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. యువకులు మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ప్రతిపక్ష నేతలను అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో అఖిలపక్ష నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ మండలంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నేతలను పోలీసులు అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అనర్హులుగా ఉన్నప్పటికీ కొంతమంది అధికార పార్టీ నేతలు వారికి అందించడం ఏమిటని దుయ్యబట్టారు. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ లో అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకుడు కర్రోల రాజు, బీజీవైఎం ప్రధాన కార్యదర్శి మహేష్, బీసీ నాయకుడు బట్టు ప్రవీణ్, కాంగ్రెస్ నాయకుడు గంగిస్వామి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ వెంటనే మంత్రి కేటీఆర్ వెంటనే ఇదేమి రాజ్యం మీదేమి రాజ్యం కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్
ప్రజల ఐక్యత 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 ఐక్యత. ఈరోజు కేటీఆర్ వస్తుండని మొన్న గత 2 రోజుల క్రితమే అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులను కేటీఆర్ పంపించడం, అర్ధరాత్రి మరి వీళ్ళేమన్నా బందిపోటు దొంగల, నక్సలైట్ల, తీవ్రవాదుల, మరి వీళ్ళని ఇంటి మీదకి ఎందుకు తోలినట్టు? మరి ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే రాజరిక పాలన? మరి పోలీస్ వ్యవస్థ ఒక పార్టీకే కొమ్ము కాస్తుందా, మరి లేకపోతే ప్రజలందరి పక్షాన ఉంటుందా? ఇవాళ అందరం అఖిల పక్షంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కేటీఆర్ గారు, మీరు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉండాలనుకుంటే, ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటే మీరు ప్రజల పక్షాన ఉండండి, కానీ మీ రాజరిక వ్యవస్థను మానుకోండి. ఇవాళ నిన్న మీరు ప్రజల పక్షాన వచ్చినాం అనుకొని వాళ్ళు అభివృద్ధి పనుల మీద వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిపోయారు, కానీ ప్రజలకు చేసిన న్యాయం ఏం లేదు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వీరారెడ్డి నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 20 ఏళ్ల క్రితం అప్పటి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందని పార్టీ కార్పొరేట్లు పొగులు నరసింహారెడ్డి, తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు. ఆ సంస్థలో బేస్మెంట్ పిల్లర్ వరకు నిర్మాణం చేపట్టామని అన్నారు. కానీ ఇప్పుడు అదే స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి సీనియర్ సిటిజన్ల భవనం కోసం కేటాయించడం దారుణమని మండిపడ్డారు. మంత్రి చర్యలను ఖండిస్తూ ప్రశ్నించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వారు ధ్వజమెత్తారు. ఖబర్దార్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అలా వీరారెడ్డి నగర్ కాలనీలో గతంలో 20 సంవత్సరాల కింద పార్టీ పెద్ద మనుషులు అందరూ కలిసి పార్టీ ఆఫీస్ కోసం మన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని బేస్మెంట్ మరియు పిల్లర్లు వేసారు. ఇప్పుడు ఈరోజు వచ్చి ఆ పార్టీ ఆఫీస్ని కబ్జా చేసి సీనియర్ సిటిజన్ వాళ్ళకి మేము ఇస్తాం, మేము కడుతున్నాం అని చెప్పేసి అంటుండు. కానీ దానికి ఆల్రెడీ బేస్మెంట్ పిల్లర్లు వేసింది మేము. వేసిన తర్వాత ఆయన స్లాబ్ సంభాషణ ఏంటంటే కాలనీ వాళ్ళతో మాట్లాడి మాకు ఒకసారి ఇది కాలనీ పెద్దలు అందరూ కలిసి ఆ పిల్లర్లు బేస్మెంట్ కట్టారు, మేము పార్టీ ఆఫీస్లో చర్చిస్తాం, ఒకసారి చర్చ చేసి దీన్ని ఒకవేళ పబ్లిక్ యూజ్ కోసం మాకు ఒకవేళ యూజ్ లేదనుకుంటే పబ్లిక్ యూజ్ కోసం మేము ఇవ్వగలుగుతాం, మేము ఇస్తాం, మాట్లాడుకొని ఇస్తామని చెప్పి అన్నాం. అంత లోపలనే ఇప్పుడు ఒక 3 డేస్ అయింది మాట్లాడి ఆడ రాజకీయం కోసం మంత్రి మల్లారెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టి నేను అది పని చేస్తున్నా ఇది పని చేస్తున్నా అంటుండు. బోడుపల్లికి ₹1 తెచ్చినావా? నువ్వు రోజు వారం 3-4 సార్లు వస్తావు, వీడికి వస్తావు, కొబ్బరికాయ కొట్టిపోతావు. మరి నేను సూటి నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు బోడుపల్లి కార్పొరేషన్కి ఎన్ని నిధులు తెచ్చింది ₹1 లేదు. ఈడట ఏ పనైనా చేసింది మా మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ట్యాక్స్ ద్వారా అలాంటి పర్మిషన్ ద్వారా అయితే డబ్బులు కట్టిరో ఆ పర్మిషన్ ఆ డబ్బులతో నువ్వు చేస్తున్నావు, కానీ నీ సొంత నిధులు తెచ్చామని చేసినావా? మళ్ళీ స్వయాన కేటీఆర్ గారు మంత్రి మల్లారెడ్డి గారు వచ్చి SNDP ఒకటి ఇనాగ్రేట్ చేసి పోయారు. జంట కార్పొరేషన్ 110 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక కొబ్బరికాయ కొట్టిపోయి దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఆ పని చేస్తలే. దమ్ముంటే రా అని చెప్పేసి మరి సవాల్ ఇచ్చినప్పుడు మేము వస్తున్నా ఎందుకు అడ్డుకున్నావు? నువ్వు మమ్మల్ని ఈడ 100 మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నావు. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? నీకు దమ్ము ధైర్యం లేదు, లేకుండా సవాల్ విసిరి రా అడిగి రా అంటే మేము వస్తున్నాయి రానికి రెడీ అయినా సిద్ధమైన అందరం కలిసి మాట్లాడి నీకు చర్చ నీకు. ఇప్పుడు వచ్చి నువ్వు వచ్చి నీకు ఆడికొచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టి దొంగతనంగా పోయి ఆడ కొబ్బరికాయ కొట్టినావు. మా అంత అవసరం వచ్చింది నీకు? మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచర్ల 1వ డివిజన్ జయప్రద ఎంక్లేవ్ 130 సర్వే నంబర్లో 1200 గజాల కమర్షియల్ కాంప్లెక్స్ గా లేఅవుట్ చేసిన స్థలాన్ని కొంతమంది అక్రమార్కులు దొంగ జీపీఎల్ సృష్టించి అమ్మకాలు చేపడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు సిద్దుల శ్రీనివాస్ కుర్మ ఆరోపించారు. విషయంపై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశామని అన్నారు. సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుర్రి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. సిద్దుల శ్రీనివాస్ కుర్మ అమలు చిన్నానంటున్నాను. నేను చెంగిచెర్లలో ఉన్నటువంటి 1st డివిజన్ లో ఉన్నటువంటి 130 సర్వే నెంబర్లో
మా లేఅవుట్లో 1200 గజాలు కమర్షియల్ కాంప్లెక్స్గా దాన్ని లేఅవుట్ చేసి వదిలేయడం జరిగింది. దాన్ని కొంతమంది అక్రమార్కులు దొంగ జీపీఏలు సృష్టించి ఆ జీపీఏ ద్వారా అందులో ఉన్న 1200 గజాల్లో నుంచి 200 గజాలు, 120 గజాలు, 100 గజాలు చొప్పున వివిధ వ్యక్తులకు అమ్మడం జరిగింది. అందులో నుంచి మురళి అనే ఒక వ్యక్తి మరొకటిన ఉద్యమకారుల డిక్లరేషన్ ప్రకటించబోతున్నామని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ నాయకత్వంలో డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు. ఓదెల మండలం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారుల కోసమే ఈ ప్రకటన అని అన్నారు. సమావేశంలో చింతకుంట వెంకటరెడ్డి, తొట్ల రాములు, పలకల కరుణాకర్ రెడ్డి, అలుపెల్లి రవీందర్ రెడ్డి, పిట్టల తిరుపతి తదుపరులు పాల్గొన్నారు. ఈరోజు పొత్తుకపల్లి ప్రెస్ క్లబ్లో, ఓదెల ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి ఉద్యమకారులమైన మేము 2001 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు గౌరవ ఉద్యమ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ధర్నాలు, రాష్ట్ర రోకలు, రైలు రోకలు, వంట వార్పులు, మిలియన్ మార్చి మరి మేము ప్రోగ్రాం చేసి మరి ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి ఆనాడు పోలీసు వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు మా మీద బనాయించిన సులం ఆ కేసులకు భయపడకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మా ఉద్యమకారులను ఈరోజు మర్చిపోయి నువ్వు మాకు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కానీ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకర విషయం. ఇటీవల అసెంబ్లీలో జరిగిన సమావేశాలలో మరి గౌరవ వరంగల్ జిల్లా శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నా శాసనసభ ఉన్నా ఒకటే, నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే దమ్ము ధైర్యం చేసి నిండు అసెంబ్లీ సమావేశాలలో మరి నా ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయి, ఏది అనుకూలం ఉంటే అది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అసలు 2 అసెంబ్లీలో కోరితే దాన్ని నువ్వు మరి తప్పకుండా దాన్ని అమలు చేసేది ఉండే కానీ నువ్వు మా ఉద్యమకారులకు అన్యాయం చేసినావు, దాన్ని పట్టించుకోలే. ఆనాడు నువ్వు అదే అసెంబ్లీ సమావేశాన్ని మరి దాన్ని పరిగణలో తీసుకొని ఉంటే ఇలా మా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి 2001 నుండి మరి అల్పెరగని పోరాటం చేసిన మా దళిత బిడ్డ కుక్కమల్లన్న గారు చనిపోయి ఉండే పరిస్థితి కాదు ఈరోజు. మరి అనేక గ్రామాలలో పోయి చూసినట్టయితే ప్రతి ఉద్యమకారుడు ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి లెక్క మరి అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతోటి మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మరి మేము న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికి ఆదర్శం మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడి. ₹15 కోట్ల 32 ఎకరాల్లో ఆటో నగర్ ఏర్పాటు. భూమి పూజ చేసిన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్. పేద మైనారిటీ మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకారం. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వ్యాఖ్య. పనుల కోసం డబ్బులు తీసుకున్నారని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. ప్రత్యర్థులకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సవాల్. ఇది వాటి న్యూస్. సైనింగ్ ఆఫ్.